ఎదవ ఎవడో మీకు తెలిస్తే కంపల్సరీ కమెంట్ లో మాత్రం చూడండి. నా కొడుకు నాకైతే దొరకాలి కానీ వాడిని చొప్పుకొని కొడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు వల్ల మన దేశం పరుగు పోతుంది. మెతుకు ఉడికింది అనుకోండి, ఆటోమేటిక్లీ రిమైనింగ్ అన్నం అంతా ఉడికిందని చెప్పేసి మనం అనుకుంటాం. లెక్చర్ ఇచ్చేసింది ఇంకా మొత్తం. ఇక అప్పటి నుంచి దూరం అయిపోయింది. ఇంకా మాట్లాడదులా. ఇంత ముందు ఎంత క్యాజువల్ గా ఫ్రెండ్ లాగా మాట్లాడేది ఒక రకమైన భయంగా మాట్లాడుతున్నాం. అంటే ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఇంతేనా అన్నట్టు ఆ లెవెల్ ఆఫ్ ఫీలింగ్స్ లో మాట్లాడుతూ ఉంది. నాకు మనని ఎంత డీఫేమ్ చేయాలో చేయడానికి 100% ఎఫర్ట్స్ మాత్రం పెడతారు. ఎందుకంటే లేదంటే వీళ్ళకి మన మీద కసు చాలా ఎక్కువ. ఫాక్స్కాన్ కంపెనీ మన ఇండియాలో పెట్టడము, దాంతో పాటు ఇప్పుడు ఇంకా వీళ్ళకి పడే దెబ్బ ఎంత హైలైట్ దెబ్బ అంటే దాన్ని మనం డైజెస్ట్ కూడా చేసుకోలేకపోతున్నారు. మీకు iPhone 16 వస్తుంది కదా కొత్తగా, మీకు తెలుసు కదా. iPhone 16 మొత్తం ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. టెమిల్. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఒక్క ఎదవ చేసిన దానికి దేశం మొత్తం బాగా బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడున్న పరిస్థితి చైనాలో అదే. రియల్ గా చెప్తున్నా కదా, ఎంత డిసప్పాయింటింగ్ అనిపించింది అంటే నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. అది రీసెంట్ గా 2 days నుంచి అదే జరుగుతా ఉంది. అది చాలా బాధ కలిగిస్తా ఉంది. నాకు ఎందుకు కలిగిస్తుంది ఏం సంగతి మీకు నేను లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ అయితే అసలు ఇష్యూ ఏంటో చూద్దాం. మీ అందరూ తెలిసిన విషయమే, కోల్కతాలో జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ గురించి ఇక్కడ విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైపోతుందంటే ఒక పర్టికులర్ హేటర్స్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ కి మనం ఏమన్నా హింట్ ఇచ్చామనుకోండి చాలు, వాళ్ళు చెలరేగిపోతారు. ఇంకా అంటే వాళ్ళు విచ్చాలా విడిగా వాళ్ళ ఇష్టం ఉన్న కంటెంట్ ని క్రియేట్ చేస్తూ మనని ఎంత డీఫేమ్ చేయాలో చేయడానికి 100% ఎఫర్ట్స్ మాత్రం పెడతారు. ఎందుకంటే మన వాళ్ళు హార్ట్ఫుల్ గా హేట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు ఈ పర్టికులర్ విషయం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే ఇది ఒక పెద్ద ట్రాజడీ. ఎస్, అఫ్ కోర్స్ ఇది పెద్ద ట్రాజడీ. అది అంత పెద్ద దారుణమైన ఇన్సిడెంట్ జరగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేశంలో. అన్ఫార్చునేట్లీ మన దేశంలో జరిగింది. ఈ నా కొడుకులో దొరికిన స్టఫ్ ఏంటంటే ఇండియా మొత్తంలో ఉన్న ఎదవాళ్ళందరూ ఇంతే అన్నట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు అనమాట. నేను నా లైఫ్ ఎందుకు ఎక్స్పీరియన్స్ అయ్యిందని చెప్పేసి అంటే నా ఫ్రెండ్ ఒక ఆమె నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, యాక్చువల్లీ చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటది, చాలా మంచిగా మాట్లాడుతుంది. ఏంటంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటుంది. చైనా లైఫ్ ఎలా ఉంటుంది, నన్ను అడుగుతా ఉంటుంది ఇండియాలో లైఫ్ ఎట్లుంటుంది ఏం సంగతి అని చెప్పేసి. లాస్ట్ 2 years నుంచి ఆమె బిహేవియర్ నేను చూస్తా ఉన్నా. బిహేవియర్ చేంజ్ అవుతా ఉంది. అంటే యాక్చువల్లీ నేను వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేసినా కానీ ఆమె దూరం వెళ్ళిపోవడము, మాట్లాడకపోవడము, నేను అడిగిన దానికి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోవడము అన్ని జరుగుతా ఉన్నాయి. ఏమైందబ్బా ఏంటి కథ అని చెప్పేసి అడగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏమన్నదంటే ఒకటే క్వశ్చన్ అడిగింది, మీ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట కదా నీకు తెలుసా అని చెప్పి అన్నది. నేను షాక్ అయిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్లాంటి ట్రాజడీ జరిగిన విషయాలు అయితే నేను ఎప్పుడు షేర్ చేయను మా ఫ్రెండ్స్ ఎవరికి. అంటే ఇండియా ఇట్లా, ఎందుకంటే ఎవరు అన్నా కానీ మన ఇంటి గురించి మన దేశం గురించి ఎవరు చెడు చెప్పుకోరు కదా. నేను కూడా అట్లా ఏం చెప్పలేదు. ఆమె ఏమనిందంటే ఇండియాలో ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందంట కదా నీకు తెలుసా అని చెప్పేసి ఆమె డీటెయిల్ గా చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టింది. నేను షాక్ అయిపోయినా. అదేంది నీకంటే తెలుసా అన్న, నీకు తెలీదా యాక్చువల్లీ డోయింగ్ అంటే టిక్ టాక్ లాంటి యాప్ లో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇదే అని చెప్పేసి చూడు అని చెప్పేసి అన్నది. చూపించింది. చూసేవారిని అయితే షాక్. అబ్బా వేల కొద్ది కంటెంట్స్ అప్లోడ్ చేసినారు. ఇట్లా జరిగింది ఇండియాలో, అట్లా జరిగింది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే వీళ్ళకి మన మీద అక్కసు చాలా ఎక్కువ. ఇదేంటంటే రీసెంట్ గా ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా జరుగుతా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఫాక్స్కాన్ కంపెనీ మన ఇండియాలో పెట్టడము, దాంతో పాటు ఇప్పుడు ఇంకా వీళ్ళకి పడే దెబ్బ ఎంత హైలైట్ దెబ్బ అంటే దాన్ని మనం డైజెస్ట్ కూడా చేసుకోలేకపోతున్నారు. మీకు iPhone 16 వస్తుంది కదా కొత్తగా, మీకు తెలుసు కదా. iPhone 16 మొత్తం ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. తమిళనాడులో. వీళ్ళ దగ్గర చేయట్లా. అది వీళ్ళకి ఇంకా డైజెస్ట్ అవ్వట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మన మీద పడే ఒక విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. మన డెవలప్మెంట్ చూసి, మన గ్రోత్ చూసి. వీళ్ళకి ఏమైపోయిందంటే ఇట్లాంటి ఒక చిన్న దరిద్రమైన చేసిన దరిద్రమైన పనికి ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు బ్లేమ్ చేస్తా ఉన్నారు అన్నమాట. నేను చెప్పిన అప్పుడు మా ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, అవునబ్బా కొన్ని ఇన్సిడెంట్స్ ట్రాజడీస్ జరుగుతుంటాయి కదా ఏ దేశంలో అన్న, అది అంటే మరి ఇంత దారుణమా, ఇంత అట్రాసిటీయా, ఇట్లా చంపేస్తారు అది ఇది అని చెప్పేసి ఆమె నాకు లెక్కర్ ఇచ్చేసింది. ఇంకా మొత్తం అప్పటి నుంచి దూరం అయిపోయింది. ఇంకా మాట్లాడదులా. ఇంత ముందు ఎంత క్యాజువల్ గా ఫ్రెండ్ లాగా మాట్లాడేది ఒక రకమైన భయంగా మాట్లాడుతున్నాం. అంటే ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఇంతేనా అన్నట్టు ఆ లెవెల్ ఆఫ్ ఫీలింగ్స్ లో మాట్లాడుతా ఉంది. నాకు సర్ప్రైజ్ అనిపి షాక్ అయిపోయింది. నేను ఇప్పుడు ఏమైపోయిందంటే అబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ ని చాలా తొందరగా గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే మన వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా టైప్ లో ఉంటుంది. అంటే మన ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా టైప్ లో ఉంటుంది. అంటే మరి మన ఫారెన్ యాక్సెంట్ కాకుండా, మరి చైనీస్ వాళ్ళ దరిద్రమైన యాక్సెంట్ కాకుండా మనం ఒక నార్మల్ లెవెల్లో మాట్లాడతాం రైట్. ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు కూడా ఆ మాట్లాడేదాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇంకా మన ఫేస్ కట్స్ అవన్నీ చూస్తుంటే వాళ్ళకి అర్థమైపోతుంది క్లియర్ గా. హిందూ అంటారు ఫస్ట్. నువ్వు హిందూ అనగానే కథ ముఖంలో ఇట్లా పెట్టుకొని కూర్చున్నారు ఎమ్ముల్లాగా. మా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు, నా కొలీగ్స్, అమ్మా ఏంది దారుణం, ఒక్క ఏదో చేసిన తప్పగా అందరినీ బ్లేమ్ చేసేది, ఒక దేశాన్ని బ్లేమ్ చేసేది అబ్బా మరి దారుణం. కాకపోతే అదబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం ఇస్తే మీకు తెలుసు హెజిటేషన్ అయితే జరుగుతా ఉంది, ధర్నాలు చేస్తా ఉన్నారు జనాలు. ఇంకా ఈవెన్ గా రీసెంట్ గా నిన్న చూసిన న్యూస్ ప్రకారం ఏంటంటే మమతా బెనర్జీని తీసేయాలి, రిజైన్ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి మరి కోరుకుంటా ఉన్నారు. అరే అది వాళ్ళ ప్రజల హక్కు కదా, కోరుకోవడము వెళ్ళిపోవడం అని చెప్పేసి ప్రజల హక్కు అది. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగొద్దు. ఇట్లా నేను చెప్తున్నా కదా చిన్న ఇన్సిడెంట్స్ అబ్బా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది ట్రావెలర్స్ కొరియన్ వ్లాగర్ గురించి మీకు తెలుసు కదా. కొరియన్ వ్లాగర్ ని ఒకసారి ర్యాక్ చేసినారు కొంతమంది సమ్ స్టేట్ లో, నాకు తెలియదు యాక్చువల్లీ. మీకు తెలుసా కమెంట్ లో మాత్రం ఫస్ట్ షూర్ గా చెప్పండి. ఆమె ఒక వీడియో అప్లోడ్ చేసిన దానికి ఎంత సపోర్ట్ వచ్చింది, ఎంత హైలైట్ అయ్యింది. కొరియాలో అందరూ ఎట్లా ఒక రకంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే వీళ్ళ దేశంలో ఇలా జరుగుతుంది, ఇలా దేశంలో ఇలా జరుగుతుంది అని చెప్పి నెగిటివ్ ప్రొజెక్ట్ చేయడానికి
ఖచ్చితంగా 100% చూస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి హింట్స్ దొరుకుతూ ఉంటుంది. కొరియన్ అమ్మ వ్లాగర్ ని ర్యాగింగ్ చేసింది, అదొక పెద్ద ఇన్సిడెంట్ ఇష్యూ చేసినారు, అది ఫుల్ ట్రోల్ అయింది ఇక్కడ. ఇంకా దాంతో పాటు ఒక బైకర్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా నాకు తెలిసి ఒక స్టేట్ లో, ఆ బైకర్ మన ఇండియా విజిట్ చేసిన టూరిస్ట్ లాగా వచ్చినప్పుడు ఆమె మీద కూడా సమ్ అట్రాసిటీ జరిగింది. సో దాని గురించి కూడా ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఈవెన్ మన హైదరాబాద్ లో జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ అంటే మీన్స్ వెటర్నరీ డాక్టర్ ఉంది కదా, సమ్ డాష్ లేడీ, ఆమె మీద కూడా జరిగిన ఇన్సిడెంట్ గురించి ట్రోల్ చేస్తున్నారు. ఇట్లా ఏంటంటే నిర్భయ కేసు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఎప్పుడు ఫుల్ ఇంకా స్టిల్ ఆ వీడియోస్ దీంట్లో ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ఇంకా డోయింగ్ లో స్టిల్ ఎగ్జిస్టింగ్ నడుస్తా ఉన్నాయి. అన్ని ఏండ్ల నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్ కూడా వీళ్ళు గుర్తుపెట్టుకొని ఏంటంటే మనం పాజిటివ్ గా ఎంత గ్రో చేయి ఎంత మన కంట్రీని డెవలప్ చేసుకుంటూ పోతున్నా కానీ ఒక చిన్న నెగిటివ్ పాయింట్స్ పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి అదే పాయింట్ అవుట్ చేస్తారు. ఎందుకంటే యాక్చువల్లీ హేటర్స్ కి కావాల్సింది అదే కదా. ఇప్పుడు వీడియో మనం తప్పు చేయాలి, దొరికాడా నా కొడుకు వీడిని టార్చర్ చేద్దాం అదే పర్టికులర్ పాయింట్ మీద బట్టి గుచ్చి అడుగుదామని చెప్పేసి అట్లా అయిపోతుంది అబ్బా పరిస్థితి. నిజంగా చెప్తున్నా కదా, చాలా డిస్కస్టింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మనం వేరే దేశాలకు పోయినప్పుడు మన దేశం గురించి ఇట్లా ఈ ఒపీనియన్ ఉందా వేరే వాళ్ళకి అని చెప్పేసి ఒక రకమైన ఫీలింగ్ అని వస్తుంది. ఇంకా ఎస్పెషల్లీ ఇట్లాంటి జెలసీ కంట్రీ ఉన్నప్పుడు ఇంకా దారుణమైన ఫీలింగ్ వస్తుంది. సో అదైతే రియల్లీ చాలా అట్రాసిటీ అనిపిస్తుంది, నాకైతే మస్తు బాధ అనిపిస్తా ఉంది అప్పటి నుంచి. మీన్స్ 2-3 డేస్ నుంచి నేను చెప్తున్నా, చాలా ఒక రకమైన ఫీలింగ్ కలుగుతాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మన ముఖం మీద అనకపోయినా కానీ, అంటే నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ అనగానే నా ముఖం మీద అనకపోయినా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ మాత్రం అట్లనే ఉంటుంది, సేమ్ టు సేమ్. అరే వీళ్ళ దేశంలో ఇలా జరుగుతుంది, వీడు కూడా ఇంతే ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక మెతుకు తీసి మనం అనుకుంటే రిమైనింగ్ ఒక మెతుకు ఉడికింది అనుకోండి, ఆటోమేటిక్లీ రిమైనింగ్ అన్నం అంతా ఉడికిందని చెప్పేసి మనం అనుకుంటాం. సేమ్ టు సేమ్ అదే అప్లికేబుల్ అవుతుంది ఈ పర్టికులర్ ఇట్లాంటి సినారియోస్ లో కూడా. ఎందుకంటే నెగిటివ్ అనేది చాలా పబ్లిసిటీ పీక్ లో వెళ్ళిపోతుంది. ఇంకా ఎస్పెషల్లీ కొన్ని విషయాలు చెప్పాలంటే ఫుడ్ షార్ట్స్ గురించి, అంటే ఫుడ్ షార్ట్స్ గురించి ఒక దరిద్రుడు ఉంటాడు. ఆ దరిద్రుడు ఎంత దరిద్రుడు అంటే నాకు తెలిసినంత వరకు మీరు కూడా వీడియో చూసే ఉంటారు. ఆ కొడుకు ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ చెనాది అమ్ముతాడు అనమాట. దాంతో పాటు 2-3 బొంగులు లాంటివి ఏమేస్తాడు అంటే పునుగులు లాంటి పునుగులు పాచీలో ఏమో ఉంటాయి. యాక్చువల్లీ వాడు ఒక చిన్న షాప్ లో కూర్చుంటాడు. చిన్న షాప్ లో కూర్చొని పక్కన చుట్టుపక్కల మొత్తం పడేస్తూ ఉంటాడు. అంటే యాక్చువల్లీ వాడు వడ్డించడు ఇట్లా డప్పలా ఉంటుంది. ఆ డప్ప తీసుకొని ఇట్లా అంటాడు. దాంట్లో సగంకి సగం కింద పడిపోతుంది. అరే నీ అమ్మ ఆ చేసేదేదో నీట్ గా చేసుకొని అమ్మొచ్చు కదా. దొంగన కొడుకు నీట్ గా చేసుకొని అమ్మకుంటే ఏమైందంటే దరిద్రానికి మొత్తం ఇట్లాంటంతా మన ఇండియా అంతా ఇట్లనే ఏడ్చింది కదా అని చెప్పేసి అనుకుంటారు. ఆ ఒక్క బాడుకో గురించి మొత్తం ఇక్కడ ఏంటంటే చైనాలో ఉన్న జనాలు అందరూ ఏమనుకుంటారంటే ఇండియాలో ఉన్న ఫుడ్ కల్చర్ అంతా ఇట్లనే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. ఆ గప్చుప్ ఒకటి పానీపూరి అమ్మ దైవ పదార్థం అది, దానికైతే దండేసి దండం పెట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదార్థాన్ని చూస్తే జనాలకైతే పిచ్చిలేసి కొట్టుకుంటారు. అరే అమ్మ ఎట్లా తింటున్నారా బాబు అని చెప్పేసి వాళ్ళు ఇట్లా చేతులు వేసి కలుపుతుంటారు, పిసుకుతుంటారు. అరే అమ్మ ఈ నెగిటివ్ విషయాలన్నీ ఎందుకురా బాబు, ఇవన్నీ టూ మచ్ చేస్తున్నారు, నాకు అర్థం కాదు. మన వాళ్ళు కూడా చేసేది ఓవర్గా చేస్తారు, ఏం చేస్తాం కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెనుగులో చూస్తారు కదా, చెప్పుతాం కొట్టబోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగనా కొడుకు ఆడు కూర్చున్నట్టు వేస్తా ఉంటాడు, వేసేప్పుడు కింద పడేస్తాడు దొంగనా కొడుకు. అది నీట్ గా వేసుకొని సావచ్చు కదా, అమ్ముకుంటున్నావు కదా, బిజినెస్ చేసుకుంటా బతుకుతున్నావు కదా. మింగే భూతులు వస్తాయి మింగడ. ఇదబ్బా పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం చాలా ట్రాజడీగా నడుస్తుంది. ఎవడోడి ఎట్లా చూసి ఏమేమి అనుకుంటాడో ఏమో మరి తెలియదు. ఫీలింగ్స్ ముఖాలలో కనిపిస్తున్నప్పుడు ఇంకా బాధ కలుగుతూ ఉంటుంది. ఓకే అండి, ఇది నా ఇంటర్నల్ ఫీలింగ్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి చెప్పిన. సో మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం ఫర్ షూర్ గా చెప్పండి. దాంతోపాటు ఆ ఎదవ ఎవడో మీకు తెలిస్తే కంపల్సరీ కమెంట్ లో మాత్రం ఫర్ షూర్. నా కొడుకు నాకైతే దొరకాలి కానీ వాడిని చెప్పుకొని కొడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడి వల్ల మన దేశం పరుగు పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం మొత్తంలో ఆడి వల్ల నా కొడుకు ఇంకా ఎంత హైలైట్ వైరల్ అయిందంటే అంత హైలైట్ వైరల్ అయింది. ఇంకా ప్రతి ఒక్క వీడియో తీస్తాడు, వాడి దగ్గర పోతాడు, వాడు బండ బూతులు తిరుగుతాడు. వాళ్ళని వీడియో తీయడానికి వచ్చినాడు అంటే బ్లాగర్ కానీ ఎవడన్నా కంటెంట్ క్రియేటర్ ఉంటుంది, వాడి దగ్గర పోతే వాడిని తిడుతుంటాడు. చల్ పక్కబో అదిబో ఇదిబో అది అని చెప్పి నువ్వు నీట్ గా చేసుకోవాలని చెప్తే వాడికి నీతులు చెప్పొద్దండి. దొంగ నా కొడుకు, దొంగ ముండా కొడుకు, మొత్తం దేశం పేరంతా ఖరాబ్ చేస్తున్నాడు, పిచ్చి ముండా కొడుకు. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.